ఒకసారి ఆలోచించండి, కరెంటు బిల్లు చూసి విసుక్కోవడం వల్ల మనం మరింత పేదరికంలోకి కూరుకుపోతామని ఎవరైనా చెబితే నమ్ముతామా? అంటే అది వినడానికి చాలా వింతగా ఉంటుంది కదా. వినడానికి వింతగా ఉన్నా మన ఆలోచన విధానమే మన ఆర్థిక పరిస్థితిని అలాగే మన ఆరోగ్యాన్ని కూడా శాసిస్తుందనేది ఒక లోతైన సత్యం. ఈనాటి మన లోతైన విశ్లేషణ సరిగ్గా ఇలాంటి ఒక ఆశ్చర్యకరమైన రహస్యం చుట్టే తిరుగుతుంది. అవును, మనం రోజు చూసే ఒక సాధారణ భావోద్వేగం జీవితాన్ని ఊహించని మలుపును ఎలా తిప్పుతుందో ఈ రోజు మనం విశ్లేషించబోతున్నాం. దీనికోసం మనం రాండా బర్న్ రాసిన ద మ్యాజిక్ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుంటున్నాం. ఈ పుస్తకం చాలా ఫేమస్ కదా. అవును, చాలా ఫేమస్. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక పవిత్ర గ్రంథంలో 2000 సంవత్సరాలుగా ఒక వాక్యం అందరి కళ్ళ ముందే ఉన్నా అదెవరికి అర్థం కాని ఒక పజిల్లా మిగిలిపోయిందట. ఓ అవునా? ఆ వాక్యం ఏంటో? వారి దగ్గర అయితే అది ఉన్నదో వారి దగ్గర ఉన్నది కూడా లాక్కోబడుతుంది. వినడానికి ఇది కొంచెం అన్యాయంగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. అంటే ఉన్న వాళ్ళకే ఇస్తాం, లేని వాళ్ళ దగ్గర లాక్కుంటాం అన్నట్లుగా ధ్వనిస్తోంది. అవును, కానీ అక్కడ దాగి ఉన్న ఆ ఒక్క పదం అది కాదు, కృతజ్ఞత. ఈ ఒక్క పదాన్ని చేర్చగానే ఆ వాక్యం అర్థం పూర్తిగా మారిపోతుంది కదా. అద్భుతం. ఆ ఒక్క పదం మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది. ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత ఇవ్వబడుతుంది. ఇక్కడ రచయిత చెప్పే అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ కృతజ్ఞత అనేది కేవలం ఒకరు సహాయం చేసినప్పుడు మనం మర్యాదపూర్వకంగా చెప్పే థ్యాంక్ యూ మాత్రమే కాదు. మరింకేంటి? అదొక విశ్వ నియమం, అంటే ఒక యూనివర్సల్ లా. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆకర్షణ సిద్ధాంతం, అదే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఓ, లా ఆఫ్ అట్రాక్షన్. సారూప్యతను ఆకర్షిస్తుంది అనే కాన్సెప్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. లైక్ అట్రాక్ట్స్ లైక్. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. మనం దేని మీదైతే తీవ్రంగా దృష్టి పెడతామో ఆటోమేటిక్ గా దాన్ని మన జీవితంలోకి ఆకర్షిస్తాం. వావ్, దీన్ని మనం ఐజాక్ న్యూటన్ 3వ గమన నియమానికి కూడా అన్వయించి చూడొచ్చు అనిపిస్తుంది. న్యూటన్ 3వ నియమమా? ఎలా? అంటే భౌతిక శాస్త్రంలో ప్రతి చర్యకు ఒక సమానమైన వ్యతిరేక దిశలో ఉండే ప్రతిచర్య ఉంటుంది అని చదువుకున్నాం కదా. అవును, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కరెక్ట్. అంటే మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలపడం అనే చర్య చేసినప్పుడు దానికి తగ్గట్టుగా విశ్వం నుండి లేదా మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి తిరిగి ఒక సానుకూలమైన ప్రతిచర్య సృష్టించబడుతుంది. ఎంత అద్భుతమైన ఆలోచన ఇది. నిజంగానే అద్భుతం. కానీ ఇదంతా వినడానికి చాలా బాగున్నా మనం మెదడుకు దీన్ని ఎలా అలవాటు చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. అవును, ఊరికే నోటితో థ్యాంక్ యూ చెప్పేస్తే జీవితం మారిపోతుందండి? ఖచ్చితంగా మారడు. ఊరికే పైపైన యాంత్రికంగా చెబితే ఎటువంటి మార్పు రాదు. ఇక్కడే మనం సైకాలజీలోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటే RAS గురించి మాట్లాడుకోవాలి. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ వినడానికి చాలా సైంటిఫిక్ గా ఉంది. అవును, మన మెదడులో ఉండే ఈ వ్యవస్థ ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న కోట్లాది సమాచారాల్లో ఏది ముఖ్యమో ఫిల్టర్ చేసి మనకు చూపిస్తుంది. ఉదాహరణకు మనం ఒక ఎరుపు రంగు కారు కొనుక్కోవాలి అనుకున్నామనుకోండి, అప్పుడు రోడ్డు మీద ఎక్కడ చూసినా మనకు ఎరుపు రంగు కార్లే కనిపిస్తాయి. కరెక్ట్. అంటే అప్పటిదాకా ఆ కార్లు రోడ్డు మీద లేవని కాదు, మన మెదడు వాటన్నిటినీ ఫిల్టర్ చేసి కేవలం ఆ ఎరుపు రంగు కార్ల మీదే దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. ఓ, అర్థమైంది. కృతజ్ఞత సాధన చేయడం ద్వారా మనం ఈ RAS ను రీప్రోగ్రామ్ చేస్తున్నామన్నమాట. మన జీవితంలో ఉన్న సానుకూల విషయాలను వెతికి పట్టుకునేలా మెదడుకు ఒక రకమైన శిక్షణ ఇస్తున్నాం. ఈ పుస్తకంలో 28 రోజుల పాటు నిరంతర సాధన ద్వారా దీన్ని ఎలా సాధించాలో ఒక స్పష్టమైన ప్రణాళిక ఇచ్చారు. 28 రోజుల ప్రయాణం గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా చెప్పారు కదా. మొదటి 2 రోజులను పునాది అభ్యాసాలుగా, అదే ఫౌండేషనల్ ప్రాక్టీసెస్ గా చెప్పారు. మొదటి రోజు సాధన ఏంటంటే ఆశీర్వాదాలను లెక్కించడం. అవును, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే జీవితంలో మనం కృతజ్ఞతతో ఉండాల్సిన 10 విషయాలను రాసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఊరికే 10 విషయాలు రాయడం మాత్రమే కాదు, ఎందుకు కృతజ్ఞతతో ఉన్నానో దానికి గల కారణాన్ని ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి అని పుస్తకంలో బాగా నొక్కి చెప్పారు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. కేవలం జాబితా రాసుకుంటూ పోతే అది కొన్నాళ్లకు చాలా యాంత్రికంగా మారిపోతుంది, మెకానికల్ గా అయిపోతుందంటారు. అవును, ఉదాహరణకు నేను మా అమ్మనాన్నలకు కృతజ్ఞతలు చెబుతున్నాను అని రాయడానికి, నేను ఈ స్థితిలో ఉండటానికి వాళ్ళు చేసిన త్యాగాల వల్ల నేను మా అమ్మనాన్నలకు కృతజ్ఞతలు చెబుతున్నాను అని రాయడానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. అవును, చాలా తేడా ఉంది. కారణం వెతికినప్పుడు మనసు ఆలోచిస్తుంది, అక్కడ ఒక బలమైన భావోద్వేగం ఉత్పన్నమవుతుంది. ఆ భావోద్వేగమే అసలైన శక్తి. నిజమే. ఇక్కడే మరో ఆసక్తికరమైన పాయింట్ కూడా ఉంది. ప్రతిదీ రాసిన తర్వాత చివర్లో ధన్యవాదాలు 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 అని 3 సార్లు చెప్పాలట. అవును, 3 సార్లు. ఎందుకు 3 సార్లు చెప్పాలి? ఒకసారి చెబితే సరిపోదా అని నేను ఆ పుస్తకంలో వెతికితే ఒక అద్భుతమైన వివరణ కనిపించింది. విశ్వంలో కొత్త సృష్టి జరగడానికి 3 అనేది ఒక మ్యాజిక్ ఫార్ములా. వావ్, ఎలాగంటే? అంటే ఒక మగ ఒక ఆడ కలిస్తే 3వ ప్రాణి అయిన బిడ్డ పుడుతుంది కదా. అలా సృష్టికి సంబంధించిన మ్యాజిక్ నెంబర్ 3 కాబట్టి 3 సార్లు చెప్పడం ద్వారా మనం కొత్త సానుకూలతను సృష్టిస్తున్నాం అని అందులో ఉంది. ఆ వివరణ ఆధ్యాత్మికంగా చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని మనం మనస్తత్వ శాస్త్ర కోణంలో కూడా చూడొచ్చు. అవునా? సైకలాజికల్ గా దీనికి అర్థం ఉందా? అవును, ఏదైనా ఒక పదాన్ని మనం లయబద్ధంగా 3 సార్లు పలికినప్పుడు దాన్ని రిథమిక్ యాంకరింగ్ అంటారు. అలా చేయడం వల్ల అది మన ఉపచేతన మనస్సులో, అదే సబ్ కాన్షియస్ మైండ్ లో చాలా బలంగా నాటుకుపోతుంది. ఓ, ఇది చాలా లాజికల్ గా ఉంది. ఇక 2వ రోజు సాధన విషయానికి వస్తే దీనికి మ్యాజిక్ రాక్ అని పేరు పెట్టారు. మ్యాజిక్ రాక్. రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న నున్నటి రాయిని చేతిలో పట్టుకుని ఆ రోజు జరిగిన ఎన్నో సంఘటనల్లో అత్యుత్తమమైన దాన్ని గుర్తు చేసుకుని కృతజ్ఞత తెలపాలి. దీనిని నేను ఒక రోజువారీ అలవాటుతో పోల్చాలనుకుంటున్నాను. దేనితో? ఉదయం రాత్రి మనం పళ్ళు తోముకోవడం శరీర ఆరోగ్యానికి ఎంత అవసరమో ఉదయం 10 ఆశీర్వాదాలను రాసుకోవడం, రాత్రి మ్యాజిక్ రాక్ పట్టుకుని నిద్రపోవడం అనేది మన మనసుకు చేసే మెంటల్ బ్రషింగ్ లాంటిది అనుకోవచ్చు కదా. రోజంతా మనసుకు అంటిన ప్రతికూల మురికిని ఇది శుభ్రం చేస్తుంది. వావ్, ఆ పోలిక చాలా అద్భుతంగా సరిపోయింది. మెంటల్ బ్రషింగ్, నైస్. దానికి అదనంగా సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ ప్రైమింగ్ అని కూడా అంటారు. కాగ్నిటివ్ ప్రైమింగ్ అంటే నిద్రపోయే ముందు మన మనస్సులో మెదిలే చివరి ఆలోచన సానుకూలంగా ఉంటే ఆ రాత్రంతా మెదడు ఆ సానుకూల భావననే ప్రాసెస్ చేస్తుంది. దానివల్ల మరుసటి రోజు ఉదయం మనం అదే పాజిటివ్ ఉత్సాహంతో నిద్రలేస్తాం. అద్భుతం. ఇలా రోజు ప్రారంభం ముగింపు 2 కృతజ్ఞతతో ఉన్నప్పుడు మనస్సు ప్రతికూల ఆలోచనల వైపు వెళ్లకుండా ఒక అదృశ్య కవచం ఏర్పడుతుంది. అవును,
ఈ పునాది ఎంత గట్టిగా ఉంటే మన వాస్తవ జీవితంలోని సవాళ్లను మనం అంత బాగా ఎదుర్కోగలం. ముఖ్యంగా మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే 2 అంశాలున్నాయి. అవేంటంటే సంబంధాలు మరియు ఆరోగ్యం. అవును, రిలేషన్షిప్స్ అండ్ హెల్త్. ఒక బంధం దెబ్బతిన్నప్పుడు మనం సహజంగానే అవతలి వ్యక్తిలోని లోపాల మీదే దృష్టి పెడతాం కదా. కానీ ఇక్కడ పుస్తకంలో ఒక వింతైన లెక్క చెప్పారు. ఒక వ్యక్తిపై మనం చేసే ఒక ఫిర్యాదును లేదా ప్రతికూల ఆలోచనను తుడిచేయడానికి కనీసం 10 కృతజ్ఞతలు అవసరమట. అవును, 1.10 నిష్పత్తి. అదే నాకు అర్థం కాలేదు. 1.10 నిష్పత్తి ఎందుకు? ఒకటి తప్పు చేస్తే ఒకటి మంచి చేస్తే సరిపోదా? సరిపోదు. ఎందుకంటే మానవ పరిణామ క్రమంలో మన మెదడు నెగటివిటీ బయాస్తో నిర్మించబడింది. నెగటివిటీ బయాసా అంటే ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించడమా? ఒక రకంగా అంతే. ప్రాచీన కాలంలో మనిషి అడవుల్లో బతికేటప్పుడు అందమైన పువ్వుల కంటే పొదల్లో దాగున్న క్రూర జంతువుల మీదే దృష్టి ఎక్కువగా ఉండేది. ఓ, ఎందుకంటే అది ప్రాణాపాయం కాబట్టి. కరెక్ట్. ఆ లక్షణం ఇప్పటికీ మన మెదడులో అలాగే ఉండిపోయింది. అందుకే ఎవరైనా మనకు 100 మంచి పనులు చేసినా అవి పెద్దగా గుర్తుండిపోవు, కానీ ఒక్క చెడు జరిగితే చాలు మెదడు దాన్ని భూతద్దంలో చూపిస్తుంది. అవును కదా, ఇది మనందరి జీవితాల్లో రోజు జరిగేదే. ప్రతికూలతను బద్దలు కొట్టాలంటే ఒకే ఒక్క సానుకూలత సరిపోదు. ఆ ఒత్తిడిని జయించడానికి కనీసం 10 సానుకూలతలు కావాలి. దెబ్బతిన్న బంధాలను సరిదిద్దుకోవడానికి ఆ వ్యక్తికి సంబంధించిన 3 ఫోటోలు తీసుకుని వాళ్ళలోని 5 మంచి లక్షణాలను రాసి కృతజ్ఞతలు తెలపాలి. వాళ్ళలో మంచిని వెతకడం మొదలుపెట్టినప్పుడు మన దృక్పథం ఆటోమేటిక్గా మారుతుంది. మన దృక్పథం మారితే మనం ప్రవర్తించే తీరు మారుతుంది. ఎగ్జాక్ట్లీ. మనం వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరు మారినప్పుడు దానికి ప్రతిచర్యగా వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు వస్తోంది. అంటే బంతిని గోడకేసి కొడితే ఎంత వేగంగా తిరిగి వస్తుందో మనం సానుకూలతను చూపిస్తే అంతే వేగంగా ఆ బంధం మెరుగుపడుతుందన్నమాట. ఇక ఆరోగ్యం విషయానికి వద్దాం. ఈ పుస్తకంలో 4వ మరియు 16వ రోజు ఆరోగ్యానికి కేటాయించారు. ఆరోగ్యం అనే బహుమతి నన్ను బతికిస్తోంది అని రాసుకుని పదే పదే చదువుకోవాలట. అలాగే శరీరంలో ఏదైనా జబ్బు ఉంటే దాని గురించి ఆలోచించకుండా ఆదర్శవంతమైన ఆరోగ్య స్థితిని ఊహించుకుని కృతజ్ఞత తెలపాలి అని చెప్పారు. ఒక నిమిషం, ఇక్కడ నాకు ఒక పెద్ద సందేహం వస్తుంది. చెప్పండి. ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం అంటే క్యాన్సర్ లాంటిది ఉందనుకుందాం. అప్పుడు వాస్తవాన్ని పూర్తిగా విస్మరించి నాకేం కాలేదు, నేను అద్భుతంగా ఉన్నాను అని ఊహించుకుంటూ కలల్లో బతకమంటారా? ఇది అసాధ్యం. పైగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇలా ఆలోచిస్తే ప్రమాదకరం కదా. మీరు లేవనెత్తిన ఈ సందేహం చాలా చాలా ముఖ్యం. ఈ పుస్తకంలో చెప్పిన సాధన వైద్య చికిత్సలకు ప్రత్యామ్నాయం ఏమాత్రం కాదు. అమ్మయ్యా, అయితే పర్వాలేదు. రచయిత్రి దాన్ని అస్సలు ప్రోత్సహించడం లేదు. ఇక్కడ మనం సైకో న్యూరో ఇమ్యూనాలజీ అనే విభాగాన్ని అర్థం చేసుకోవాలి. మనకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు భయం, ఆందోళన సహజంగానే కలుగుతాయి కదా. అవును, చాలా భయం వేస్తుంది. ఆ భయం వల్ల శరీరంలో కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు విడుదలై మన రోగనిరోధక వ్యవస్థను పూర్తిగా బలహీనపరుస్తాయి. దానివల్ల మందులు కూడా సరిగ్గా పనిచేయవు. ఓ, భయం వల్ల మందులు కూడా పనిచేయవా? అవును. దానికి బదులుగా మనస్సును ఆ భయంపై నుండి తీసి భవిష్యత్తులో మనం ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకుని కృతజ్ఞతతో ఉంటే అప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్, డోపమైన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఇది శరీరాన్ని రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి తీసుకువెళ్తుంది. అప్పుడు వైద్యులిచ్చే చికిత్స శరీరానికి మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. అద్భుతం. ఇప్పుడు దీని వెనుకున్న శాస్త్రీయత నాకు స్పష్టంగా అర్థమైంది. అంటే భయాన్ని వదిలేసి శరీరాన్ని నయం కావడానికి సిద్ధం చేయడం అన్నమాట. ఖచ్చితంగా. సరే, మన మనసు, బంధాలు, ఆరోగ్యం బాగున్నప్పుడు సహజంగానే మనిషి ఆర్థిక భద్రత, వృత్తిపరమైన ఎదుగుదల గురించి ఆలోచిస్తాడు. ఈ పుస్తకంలో డబ్బు గురించి చెప్పిన విధానం నాకు చాలా కొత్తగా అనిపించింది. డబ్బు గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. అవును, సాధారణంగా డబ్బు లేనప్పుడు మనం నిరాశపడతాం. కానీ చిన్నప్పటి నుండి మనకు ఉచితంగా లభించిన విద్య, భోజనం, బట్టలు గుర్తు చేసుకుని ఒక నోటుపై నా జీవితాంతం నాకు లభించిన డబ్బుకంతటికీ ధన్యవాదాలు అని రాసి చూసుకోమన్నారు. అది గతం గురించిన కృతజ్ఞత. అవును, కానీ భవిష్యత్తు కోసం విశ్వం నుండి మనకు కావలసిన మొత్తానికి ఒక మ్యాజిక్ చెక్ రాసుకోవాలి అని కూడా ఉంది. నిజం చెప్పాలంటే నాకు నకిలీ చెక్కు రాసుకుని జేబులో పెట్టుకుంటే డబ్బులు ఊడిపడతాయనడం కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది కదా. అంటే పైకి చూడటానికి అది ఒక ఇల్యూజన్ లాగే అనిపిస్తుంది. కానీ దీని వెనుకున్న మనస్తత్వ శాస్త్రాన్ని విశ్లేషిద్దాం. దీన్ని గోల్ విజువలైజేషన్ అంటారు. ఓ, గోల్ విజువలైజేషన్. అవును, మనం ఇందాక మాట్లాడుకున్న RAS అదే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, గుర్తుందా? మనకు డబ్బు లేదనే భయంతో ఉన్నప్పుడు మన మెదడు కేవలం ఆ లేమిపైన దృష్టి పెడుతుంది. అవకాశాలను అస్సలు చూడలేకపోతుంది. కరెక్ట్. ఎప్పుడూ లేదనే ఆలోచనే ఉంటుంది. కానీ ఆ మ్యాజిక్ చెక్ రాసి దాన్ని రోజు చూస్తున్నప్పుడు మన మెదడుకు ఒక స్పష్టమైన టార్గెట్ ఇస్తున్నాం. ఆ టార్గెట్ సెట్ అవగానే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ఉన్న కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మెదడు గ్రహించడం మొదలుపెడుతుంది. వావ్, అంటే ఆ చెక్కు ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందన్నమాట. అవును, చెక్కు రాయగానే ఆకాశం నుండి డబ్బులు పడవని అందరికీ తెలుసు. కానీ ఆ చెక్కు మన ఆలోచన విధానాన్ని సమృద్ధి అంటే అబండెన్స్ వైపు మారుస్తుంది. అది మన చేత కొత్త పనులు చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఇక బిల్లులు చెల్లించేటప్పుడు ఈ కృతజ్ఞతను ఎలా వాడాలో చెప్పిన పాయింట్ నన్ను బాగా ఆకర్షించింది. మనలో చాలా మంది కరెంటు బిల్లో, క్రెడిట్ కార్డ్ బిల్లో రాగానే అబ్బా ఇంతొచ్చిందా అని విసుక్కుంటాం. అవును, చాలా కామన్ అది. కానీ ఇక్కడ పుస్తకంలో చెల్లించాల్సిన బిల్లుల మీద డబ్బుకు ధన్యవాదాలు అని, ఆ చెల్లించిన వాటిపై ధన్యవాదాలు చెల్లించబడింది అని రాయమన్నారు. బిల్లులు కట్టేటప్పుడు బాధపడటం అనేది మనం ఇప్పటికే వాడుకున్న వస్తువును లేదా పొందిన సేవను అవమానించడమే. నిజమే, ఇది చాలా మంది ఆలోచించరు. మనకు వాళ్ళు ముందే నమ్మి సేవను అందించారు. ఆ నమ్మకానికి మనం కృతజ్ఞత తెలపాలి కదా. ఖచ్చితంగా. బిల్ అంటే మన దగ్గర నుండి పోతున్న డబ్బు కాదు, మనకు లభించిన సౌకర్యానికి ప్రతిరూపం. నీరు, కరెంటు, ఇంటర్నెట్ ఇవన్నీ వాడుకున్న తర్వాతే ఆ బిల్లు వచ్చింది కదా. కరెక్టే. బిల్లు కట్టేటప్పుడు కృతజ్ఞత ఫీల్ అయితే మనకు ఆ సేవలు పొందే స్తోమత ఉన్నందుకు మనం సంతోషిస్తున్నాం అని అర్థం. ఇక వృత్తి విషయానికి వస్తే ఆఫీస్లో ఒక అదృశ్య మేనేజర్ అంటే ఇన్విజిబుల్ మేనేజర్ ఉన్నట్లు ఊహించుకోమన్నారు. ఈ కాన్సెప్ట్ భలే ఫన్నీగా ఉంది. అవును, ఆ మేనేజర్ ఎప్పుడూ మన వెంటే ఉండి మనం మన పని పట్ల, సహోద్యోగుల పట్ల కృతజ్ఞత తెలిపే ప్రతి చిన్న విషయాన్ని తన నోట్బుక్లో రాసుకుంటున్నారని ఊహించుకోవాలి. ఇది ఫన్నీగా ఉన్నా చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఆఫీసులో ఒత్తిడి, పాలిటిక్స్ వల్ల మనం తరచుగా విసుక్కుంటాం. కానీ ఒక అదృశ్య మేనేజర్ నన్ను గమనిస్తున్నాడు అనుకుంటే ఇదొక గేమ్ లాగా మారుతుంది. అవును, వర్క్ ప్లేస్ లో పాజిటివిటీ వస్తుంది. ఈ రోజు నా కంప్యూటర్ బాగా పనిచేస్తోంది, థ్యాంక్స్. నా కాఫీ ఇచ్చిన ప్యూన్కు థ్యాంక్స్ అని మనసులో చెప్పుకుంటే ఫోకస్ అంతా ఆఫీస్లో ఉన్న పాజిటివ్ విషయాల మీదే ఉంటుంది.
లేదంటే వర్క్ బర్నౌట్లోకి వెళ్ళిపోతాం. సరిగ్గా చెప్పారు. ఇది మన ప్రొడక్టివిటీని పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది. మనసుకు శాంతి ఉన్నప్పుడే ఆలోచనలు పదునుగా ఉంటాయి. ఇప్పటివరకు మనం డబ్బు, ఆరోగ్యం, ఆఫీస్ వంటి పెద్ద విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ జీవితంలో మనం ప్రతిరోజు చేసే అతి సాధారణ పనులను కూడా ఈ కృతజ్ఞతతో ఎలా జయించవచ్చో ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించారు. అవును, ఉదాహరణకు మనం రోజు తినే ఆహారం, తాగే నీరు. కరెక్ట్. తినే ముందు ఆహారానికి, నీటికి కృతజ్ఞతలు చెప్పి దానిపై ఏదో మ్యాజిక్ డస్ట్ చల్లుతున్నట్లు ఊహించుకోవాలి అని రచయిత్రి చెప్పారు. దీనికి క్వాంటమ్ ఫిజిక్స్ లోని అబ్జర్వర్ ఎఫెక్ట్ తో ముడిపెట్టారు. అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే పరిశీలించే విధానాన్ని బట్టి అణువుల ప్రవర్తన మారడం. మనం కృతజ్ఞతతో భోజనాన్ని చూసినప్పుడు దాని అణు నిర్మాణం మారుతుందని దీని ఉద్దేశం. కానీ దీని క్వాంటమ్ ఫిజిక్స్ మ్యాజిక్ అని చెప్పేదానికంటే జీవశాస్త్రపరంగా చూస్తే మరింత లాజికల్ గా ఉంటుందేమో కదా. అవును, ఇక్కడ శాస్త్రీయ వాస్తవం ఒకటి. మనం కోపంగా, ఆందోళనగా ఉన్నప్పుడు మన నాడీ వ్యవస్థ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుంది. అవును, అంటే పోరాడు లేదా పారిపో అనే మోడ్. అవును, ఆ సమయంలో మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా శరీరం దాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేదు. కానీ తినే ముందు ఒక్క క్షణం ఆగి ఆ ఆహారం పండించిన రైతుల నుండి మన ప్లేట్ దాకా తెచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు మన పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుందంటారా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు శరీరం విశ్రాంతి స్థితికి చేరుకుని ఆహారంలోని పోషకాలను పూర్తిగా గ్రహిస్తుంది. ఇది సైన్స్, మ్యాజిక్ కాదు. వావ్, ఇది చాలా ప్రాక్టికల్ గా ఉంది. అలాగే 10వ రోజు సాధనలో క్లీనర్లు, వెయిటర్లు, క్యాబ్ డ్రైవర్లు ఇలా రోజు మనకు సేవ చేసే కనీసం 10 మందికి మనసులో మ్యాజిక్ డస్ట్ చల్లి కృతజ్ఞత తెలపాలి అని ఉంది. అవును, ఇది వాళ్ళ పట్ల మనలో అద్భుతమైన సానుభూతిని అంటే ఎంపతిని పెంచుతుంది. ఇక అన్నిటికంటే కష్టమైనది ప్రతికూలత నుండి బయటపడటం. 7వ రోజు సాధన. జీవితంలో ఏదైనా ఒక పెద్ద దెబ్బ తగిలితే, ఉదాహరణకు ఉన్నట్లుండి ఉద్యోగం పోతే, ఆ బాధలోంచి ఎలా బయటపడాలి? దీనికోసం వాల్ట్ డిజ్నీ తీసిన పులియానా సినిమాలోని గ్లాడ్ గేమ్ గురించి ప్రస్తావించారు. ఎంత పెద్ద విపత్తొచ్చినా అందులో సంతోషించడానికి 10 కారణాలు వెతకాలి. ఉద్యోగం పోయినప్పుడు కూడా సంతోషించడానికి కారణాలు వెతకాలా? అది చాలా కష్టం కదా. కష్టమే, కానీ ఉద్యోగం పోయినప్పుడు అయ్యో నా పని అయిపోయింది అని ఏడవడం సహజం. దానికి బదులు కుటుంబంతో గడపడానికి సమయం దొరికింది, నా స్కిల్స్ పెంచుకోవడానికి ఒక బ్రేక్ దొరికింది, అసలు నాకు నచ్చిన కొత్త రంగాన్ని అన్వేషించే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇలా 10 కారణాలు వెతికితే మెదడులోని భయాన్ని నియంత్రించే అమిగ్డలా శాంతిస్తుంది. ఓ, అమిగ్డలా శాంతించడం వల్ల లాభం ఏంటి? అప్పుడు సమస్యలను పరిష్కరించే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివ్ అవుతుంది. అంటే మనం ప్రాబ్లం మోడ్ నుంచి సొల్యూషన్ మోడ్ లోకి మారుతున్నాం. ఇది నిజంగా గేమ్ చేంజర్. ఇక 28 రోజుల సాధనలో నా ఫేవరెట్ మ్యాజిక్ మార్నింగ్, మ్యాజిక్ డే. అదెలా ఉంటుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి ముట్టుకునే ప్రతి వస్తువుకు, అంటే కాఫీ కప్పు, టవల్, బ్రష్, వీటన్నిటికీ ముందే కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే రోజంతా జరగబోయే పనులకు ముందే కృతజ్ఞతలు చెప్పాలి. అంటే పని జరగక ముందే థ్యాంక్స్ చెప్పడమా? అవును, ఈ రోజు జరిగే మీటింగ్ అద్భుతంగా సక్సెస్ అయిపోయినట్లు, ప్రయాణం సాఫీగా సాగిపోయినట్లు ముందే థ్యాంక్స్ చెప్పడం. అంటే మన రోజును మనమే డిజైన్ చేసుకుంటున్నాం, మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. మనని మనం ఒక అత్యున్నత భావోద్వేగ స్థితిలోకి సెట్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా. మనం ముందుగానే ఒక అనుకూలమైన మానసిక స్థితిని ఏర్పరచుకుంటే పరిస్థితులు ఎలా వచ్చినా మనం దాన్ని సానుకూలంగానే స్వీకరిస్తాం. ఈ 28 రోజుల ప్రయాణాన్ని మొత్తం ఒకసారి విశ్లేషిస్తే మనం చేస్తున్నదేమిటంటే మన మెదడులోని నరాల అనుసంధానాలను తిరిగి నిర్మిస్తున్నాం. అంటే న్యూరల్ పాత్వేస్ ని మారుస్తున్నాం అనమాట. అవును, సైన్స్ లో ఒక నానుడుంది, న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. మనం పదే పదే కృతజ్ఞతను సాధన చేయడం వల్ల మెదడులోని ప్రతికూల ఆలోచనల నెట్వర్క్ బలహీనపడి సానుకూల నెట్వర్క్ బాగా బలపడుతుంది. 28 రోజుల తర్వాత కృతజ్ఞత అనేది మనం బలవంతంగా చేసే పని కాదు. అది మన డిఫాల్ట్ స్టేట్ గా మారిపోతుందంటారా? ఎగ్జాక్ట్లీ, అది మన సహజ స్వభావంగా మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కృతజ్ఞత అనేది కేవలం ఒక ఆలోచన స్థాయి నుంచి మన కణకణంలో జీవించుకుపోయే ఒక అనుభూతి స్థాయికి చేరుతుంది. సరే, ఈ సుదీర్ఘమైన మరియు లోతైన విశ్లేషణను ముగించే ముందు వింటున్న అందరూ ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నని ఇక్కడ వదిలిపెట్టాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా మనం గమనించే విధానం, మన భావోద్వేగం, మనం తినే ఆహారం మన శరీరంలో ఎలా పనిచేస్తుందో జీవశాస్త్రపరంగా మార్చగలిగితే మన దైనందిన జీవితంలో మనం చూపే కృతజ్ఞత రాహిత్యం, అదే ప్రతి చిన్నదానికి ఫిర్యాదు చేసే మన అలవాటు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకెంత ప్రతికూలంగా మారుస్తుందో కదా. నిజమే, చాలా ఆలోచించాల్సిన విషయం. మన ఆలోచనలే, మన భావోద్వేగాలే వాస్తవాన్ని సృష్టిస్తే, ఒకవేళ అందరం కలిసికట్టుగా కృతజ్ఞతను సాధన చేస్తే అది సృష్టించే మాస్ పాజిటివ్ ఎనర్జీ ఈ సమాజాన్ని ఎంతలా మార్చగలదు? ఇప్పుడు వరకు మనం మనకు తెలియకుండానే ఇంకెన్ని అదృశ్య విశ్వ నియమాలను విస్మరిస్తూ బతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి. అవును, 2000 ఏళ్ల నాటి ఆ పవిత్ర గ్రంథంలోని వాక్యం ఒక మ్యాజిక్ లాంటి సత్యం. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత ఇవ్వబడుతుంది. ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.